టెన్షన్ పడుకో. నాకేం చేయాలో తెలియట్లేదు. ఏమవ్వదు ఏమవ్వదు. రిలాక్స్ రిలాక్స్. బ్రీత్ గీతా బ్రీత్. ఏడవ గీత ఏమవ్వదు. బేబీ డబ్బులు ఇచ్చావా? ఇచ్చేసానమ్మా. పిల్లలు ఏమైనా కనపడ్డారా? వాడి ఇంటికి వెళ్ళు, పిల్లలు పంపిస్తానన్నాడమ్మా. బేబీ ఎవరినైనా చూసావా? బేబీ బేబీ ఆలోచించు. ఎవరైనా కనపడ్డారా? ఎవరి మీద అనుమానంగా ఉందా? ఒక్కసారి ఆలోచించు. చెప్పు బేబీ ప్లీజ్. వాడు అసలు ఎక్కడికి రమ్మన్నాడు చెప్పు. చాయ్దా అమ్మగారు తాగారా? సరిగ్గా చూసావా? చూసాను ఎక్కడ లేరా? అక్కడ ఎక్కడ లేరు. అమ్మా చాయ్ తాగను కొంచెం. పిల్లలు రాక టెన్షన్ లో చాయ్ ఏంటి బేబీ? అయ్యో సారీ కృష్ణయ్య. ఏంటి బేబీ ఇది? అసలు గీతం టెన్షన్ లో ఉంటాయి. మీ తప్పేం లేదులే అమ్మా. ప్లీజ్ చెప్పు బేబీ. నాకేమన్నా తెలుసా ఏంటి అమ్మగారు సడన్ గా ఇలా రియాక్ట్ అవుతారని? వైజయంతి మేడం తీసుకురావడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలమ్మా. ఇప్పుడు ఈ టీ పని చదివితే ఎలాగ వెళ్ళాలో ఊకోవా, లోపల నా అంగి ఉన్నది వేసుకొని పో. సరే బేబీ నువ్వు వెళ్ళిన దారిలో చుట్టుపక్కల ఎవరైనా డౌట్ఫుల్ గా కనిపించారా? లేదు బాబు. నువ్వు సరిగ్గా చూసావా? చూసాను బాబు. విశ్వ ఏమైంది? విశ్వ కృష్ణయ్య చేయి చూడు. ఆ టాటూ ఎక్కడైనా చూసావా? చూడలేదు గీత. ఒక నిమిషం. చూడు కిడ్నాపర్ కి కృష్ణయ్యకి ఏదో కనెక్షన్ ఉంది అనిపిస్తుంది. కరెక్టే. ఒక పని చెయ్యి, నువ్వు కార్తిక్ కాల్ చేసి పోలీస్ స్టేషన్ కి రమ్మను. దేనికి? కృష్ణని తీసుకుని అక్కడికి వెళ్దాం. కాల్ చేసి చెప్పు. హలో ఎక్కడ? పండ్ల కూడా పోలీస్ స్టేషనా? ఏమైంది సార్? పిల్లలా? డెడ్ బాడీసా? మస్తున్నా నీకు బాగా సరే సరే వస్తున్నా. కృష్ణయ్య పద, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అదేదో పిల్లలు డెడ్ బాడీస్ అంట. త్వరగా రా. వాళ్ళు ఎవరో పిల్లలు అయ్యి ఉంటారమ్మా, మీకెందుకు టెన్షన్? పద కృష్ణయ్య, మనం ఆ డెడ్ బాడీస్ చూసేదాకా ఏం చెప్పలేము. పద. సరే అమ్మా. కార్తిక్ ఇంకా పిల్లలు దొరకలేదురా? అదే చూడండి. అమ్మా 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 థ్యాంక్స్. మా అమ్మాయి బర్త్డే డ్రెస్. కృష్ణయ్య చేయి మీద కూడా ఇలాంటిది అమ్మా రేపు మా అమ్మాయి బర్త్డే, కొంచెం వదిలేమని చెప్పమ్మా. వీడు మీకు తెలుసా? అదేంటమ్మా పొద్దున 1000 రూపాయలు ఇచ్చావు కదమ్మా. నేను ఇచ్చాను కదా, మీరేంటి సార్ ప్లీజ్. నా టెన్షన్ నేనుంటే. సారీ అమ్మా, కొంచెం టెన్షన్ లో ఉన్నట్టుంది. తెలుసు తెలుసు. సార్ ఈ టాటూ ఉంది కదా, ఇది మామూలు టాటూ కాదు. ఇదేదో కల్ట్ సింబల్. కృష్ణయ్య చేతి మీద కూడా. టాటూ ఆధారంగా ఎలా అనుమానిస్తాం అమ్మా? కాదు సార్, ఇది నార్మల్ టాటూ కాదు. ఇదేదో సింబల్. సో వాట్? అది ఒక దేవత బొమ్మ. దాన్ని టాటూ వేయించుకుంటే తప్పే ఉంది. అతను చాలా కాలంగా మీ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ రాంగ్, మళ్ళీ మీరు మీ మొహాన్ని అతను చూపించగలరా? కాదు సార్, నా గట్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉంది. మీరు ఒకసారి లోపలికి పిలిచి గట్టిగా అడిగితే చెప్తాడేమో. చెప్తాడు, పిలు. విశ్వ కృష్ణయ్య గీత రమ్మంటుంది. దేనికి బాబు? ఏమో త్వరగా రా. అన్నా డేవిడ్ అన్నా, నన్ను ఇడిపించడానికి వచ్చావు కదన్నా. వైజయంతి మేడం కూడా వచ్చారా? ఎవడరా డేవిడ్? చుబ్బే. నీ పేరేంటి? కృష్ణయ్య సార్. మరి ఆడేంటి డేవిడ్ అంటున్నాడు? ఆ డేవిడ్డే సార్. ఏమో తెలియదు సార్. ఓ కృష్ణయ్య, ఒకసారి నీ షర్ట్ తీ. దేనికి సార్? ఏమీ లేదు స్వామి, నీ చేతుకున్న టాటూ డిజైన్ ఏదో చాలా బాగుందంట, ఒకసారి చూద్దామని తీ. అమ్మ గీతమ్మ, ఏంటమ్మా ఇదంతా? షర్టే కదా స్వామి తీయమన్నదే, ప్యాంట్ కాదుగా. తీ డేవిడ్ అన్నా. అమ్మా చాలా రోజుల నుంచి మీ దగ్గర నమ్మకంగా ఉన్నాను కదమ్మా. ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి? ఇక్కడ మ్యాటర్ నమ్మకం కాదు గాని తీ బే తీ. నాటకాలు దొబ్బు.
ఏంట్రా ఇది టాటూవా? కృష్ణయ్య మేము నీకేం అన్యాయం చేశాం? పిల్లలలా ఎలా చేయగలిగావు? కృష్ణయ్య నేను నీకు దండం పెడతా, ప్లీజ్ చెప్పు, పిల్లలు ఇక్కడ? ఈయన్ని బతిమాలేదేంటమ్మా, 4 పడితే ఆడే చెప్తాడు. బాబాయ్లో వీడి చేత నిజం చెప్పించండి. అలాగే సార్. మొదలెట్టండి. సార్ సార్ చెప్పండి. చెప్పరా. 2 నెలల క్రితం నా పిల్లలిద్దరిని ఎవరో తీసుకెళ్లిపోయారు సార్. మీకు పంపించినట్టే నాకు ఒక ఫోన్ పంపించారమ్మా. వాళ్ళు అడిగినట్టు అలా చెయ్యకపోతే నా బిడ్డలిద్దరిని చంపేస్తాన్నారమ్మా. అందుకే వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నానమ్మా, మీ గురించి మీ అక్క గురించి కూడా. ఎవరాళ్ళు? తెలీదు సార్. వాళ్ళు కావాల్సినప్పుడల్లా నాకు ఫోన్ చేస్తారు. తిరిగి నేను డైల్ చేసిన ఆ ఫోన్ పనిచేయదు సార్. అప్పటికి మనసు చంపుకుని వాళ్ళు అడిగిన పని ఒక రోజు చేయలేదు సార్. ఆ రోజు నా కూతురు వేలు కట్ చేసి పంపించారు సార్. అప్పటి నుంచి నాకు ఇంకో దిక్కు లేక వాళ్ళు చెప్పినట్టు అలా చేస్తున్నాను తల్లి. ఇందాక కారులో డబ్బులు కూడా వాళ్ళు ఇసిరిమంటే నేనే ఇసిరిసానమ్మా. ఏం చేయను తల్లి, నీ పిల్లలు నీకేలాగో నా పిల్లలు నాకు ఎక్కువే కదమ్మా. వీడు చెప్పేది వింటుంటే నమ్మబుద్ధేస్తుంది, కానీ కాకి డ్రెస్ ఒప్పుకోట్లా. నీ ఇల్లు ఎక్కడరా? సార్ నాకు తెలుసు సార్, మహంకాళి బస్తీ. మా ఇంటి వెనక మళ్ళీ అడిగి సార్. వారానికి 2 సార్లు ఆడు నేను కలిసి ముందేస్తాం సార్. అబ్బా. ఆ, విశ్వ, నువ్వు గీత ఇంటికి వెళ్ళి ఏమన్నా దొరుకుతేమో చూడండి. వీడి సంగతి నేను చూసుకుంటా. పదరా. సార్ 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 మా అమ్మాయి బర్త్డే సార్, పోరా నీ. పంపండి. మాస్టర్ ఆ. చాలు. ఉషా ఒకసారి కారాపు. హే ఇది మనం డబ్బులు ఇచ్చిన బ్యాగ్ కదా? అవును కదా. విషు నువ్వు బటర్ఫ్లై నెస్ట్ సీసీటీవీ ఇన్ఛార్జ్ కదా? అవును. నీకు ఇక్కడేం పని? ఏ ఉండకూడదా? నువ్వు ఉండొచ్చు, కానీ ఈ బ్యాగ్ నీ దగ్గర ఎందుకుంది? హే! అది కృష్ణయ్య అని ఒక డ్రైవర్ ఉన్నాడు. ఆయన ఇల్లు తెలుసా మీకు? కృష్ణయ్య తెలీదమ్మా. పోనీ డేవిడ్ అని? ఓ డేవిడ్ హా, తెలుసమ్మా. ఇలా తిన్నగా వెళ్ళి రైట్ కి తిరిగి లెఫ్ట్ కి తిరిగితే 3వ ఇల్లే డేవిడ్ది. హా, థాంక్స్ అండి.
నానా నీకు తెలుసుగా రేపు ఏం చేయాలో? ఎందుకు బేబీ టెన్షన్ పడతావు? నేను లేని వాళ్ళు కూడా ఏం జరిగినా దగ్గర నుంచి చూసుకోవడానికి పైన ఎక్కడ లేరమ్మా పిల్లలు. నీకెంత ధైర్యం ఎలా వచ్చింది? ఏంటి మమ్మల్ని పట్టేసుకుందామనే? రే మగడా ఏం చేయాలి తెలుసుగా? సీసీటీవీ వైర్ కట్ చేయాలి అంతే కదా. వైర్ కట్ చేయడం కాదు, ఎలకలు కొరికినట్టు కొరకాలి. వైర్ని ఎలకలు కొరికినాయి సార్. ఎన్ని చేసాం మేము, ఆ మాత్రం మాకు తెలీదా? అయినా ఇప్పుడు దాకా నువ్వు వేసిన ప్లాన్ ఏది ఫెయిల్ అవ్వలేదు. మా నాన్నని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తావే? నువ్వు ఇచ్చిన 50 లక్షల్లో ఓ 5 లక్షలు మై కాదనుకుంటే ఎంతసేపే మా నాన్న బయటికి రావడం. అయినా మేమే నేను కిడ్నాప్ చేద్దాం అనుకున్నావు, కానీ నీ టైం బ్యాడు. నువ్వే మా దగ్గరకు వచ్చావు. ఒక గంటలో మీ అక్క వచ్చిద్ది, ఒక ₹1 కోటి అడుగుతాం. తర్వాత పిల్లలతో పాటు నిన్ను కూడా లేపేస్తాం. బేబీ 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 ప్లీజ్ బేబీ, పిల్లల్ని ఏం చేయకండి బేబీ, ప్లీజ్ బేబీ, ప్లీజ్ బేబీ, బేబీ నీ కాలు పట్టుకుంటాను బేబీ, ప్లీజ్ ప్లీజ్ బేబీ, నీకేం కావాలని నేను ఇస్తాను, ప్లీజ్ అర్థం చేసుకో. ఇంకాసేపట్లో అక్క వస్తుంది, అక్కకి పిల్లలంటే ప్రాణం బేబీ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కావాలంటే నన్ను చంపే కానీ పిల్లల్ని ఏం చేయకు బేబీ, ప్లీజ్ అర్థం చేసుకో. పిల్లల్ని వదిలిపెట్టు. ఎందుకే తొందరపడతావు? ఆగు ఆగు ఆగు, ప్లీజ్ ప్లీజ్ బేబీ, పిల్లల్ని వదిలిపెట్టు ప్లీజ్ బేబీ, ప్లీజ్. కాలదులో నీ బాయ్ ఫ్రెండ్ ఎలాగో చస్తున్నావుగా, ఆఖరిసారిగా మాట్లాడుకో. గీత, సీసీటీవీ మెయింటెనెన్స్ జగదీష్ పట్టుకున్నాం. వీడెవడో కాదు, టేబీ మొగుడంట. డ్రైవర్ కృష్ణయ్య, టేబీ ఫాదర్. వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ అంట. నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండు. ఇంకో విషయం, పిల్లలు నా దగ్గరే ఉన్నారు, సేఫ్. నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను పోలీసులు తీసుకొని వస్తాను. ఏం యాక్టింగ్ చేస్తావే? అమ్మగారు అమ్మగారు, నాకు భయం వేస్తుంది అమ్మగారు. నేను వెళ్ళను అమ్మగారు అని ఏం కబురు చెప్పావే? నేను నిన్ను డబ్బులు ఇచ్చేసి రమ్మంటే ఏం చెప్పావే? మీ ఆయనకి ముద్ద దిగుదు అని చెప్పావు కదా, ఇప్పుడు నువ్వే ఉండవు. మరి ఎలా పెట్టాడే? ఏమన్నా మంచి నెలకి 500? తాగు 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 తాగు. ఆగవేంటి? నిన్ను చంపేశావా? నిన్ను చంపేశావా? ఏంటి ఏంటి పిల్లని 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 చంపేశారు? ఏంటి ఏడుస్తున్నావేంటి? 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 మరి పిల్లల్ని నీళ్లు ముంచి టార్చర్ చేసినప్పుడు నేను చెప్పలే మేడం, మీ ఇంట్లో పని చేసేదే పెద్ద తేడా అన్న. మీరు నమ్మలే, ఈడా తేడా. అక్క అక్క లే అక్క, ఎంతమంది చూలే అక్క ఇస్తుంటానని. లే అక్క, లే అక్క, లే 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 లే. ఇది నా అక్క. నువ్వేం చేయాలి తెలుసు కదా? తెలుసు, క్రికెట్ చూడాలి. క్రికెట్ చూడడం కాదు, ఇద్దరం గొడవ పడుతూ ఉండాలి. ఏ బేబీ, తిక్క తిక్క మాట్లాడకు. ఏంట్రా తెక్క తెక్కకుండేది? అక్క అక్క ఎన్ని చూడలే అక్క ఇట్లాంటి. నేను వచ్చిన కదా, దాని సంగతి నేను చూసుకుంటా అక్క. లే అక్క, లే లే అక్క, లే. అక్క అక్క గిరా గిరా చూడక్క. అక్క అక్క లే అక్క, లే. దాన్ని పొడిచినక్క ఒక్కసారి, అది గిర గిర కొట్టుకుని చచ్చు చూడక్క.
నానేమో ఆ పిల్లల్ని తీసుకెళ్లిపోయారని చెప్పాడు కదా ఎవరా పిల్లలు మీరా మీరా మీరేనా పిల్లలు వేలు వచ్చేసని చెప్పాడు కదా ఇదేనా వేలు ఇదేనా వేలు వేలు పని కొట్టకూడదు గీత 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 చచ్చిపోతారు గీత చాలా మంది పిల్లల్ని చంపేశారు కదా అక్క చూసుకుంటుందిలే పోలీసు వచ్చిన వాళ్ళు చూసుకుంటారు పది గీత విష్ణు నిన్న రాత్రి చర్లపల్లి జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 5గురు ఖైదీలు మరణించారు. మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. వీరంతా పిల్లలను కిడ్నాప్ చేసి చంపే ముఠా. నమస్తే మేడం, న్యూస్ చూసారా? చూస్తున్నా. చెప్పినట్టు చేసినందుకు థ్యాంక్ యూ. మేడం మీ పని అయిపోయింది కదా మేడం, మరి నా కేసు సంగతి? రేపు నీ కేసు టేకప్ చేస్తున్నాను. నెక్స్ట్ పండుగ నీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చేసుకుంటావు. థ్యాంక్ యూ మేడం.